ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడు. దేవునికి స్తోత్రాలు. రోమన్స్ చాప్టర్ 12 verse 9. Let love be without hypocrisy, abhor what is evil, cling to what is good. దేవునికి స్తోత్రాలు. ఏదైతే మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుందో దాన్ని అసహించుకోమని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. ఇక్కడ రోమాపత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 21 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఏ విధంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు నేర్పిస్తున్నారు. ఎందుకంటే 11వ అధ్యాయం చూసినప్పుడు ఏ విధంగా దేవునిలో మనం అంటగట్టబడి ఉన్నాము. ఈవెన్ దో వీఆర్ నాట్ like we are Gentiles, but by his grace he called us, he cleansed us, and he made as his children, he made his kingdom children. 11వ అధ్యాయంలో మనం చూస్తుంటే మనము దేవునికి దూరంగా ఉండి పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన మహాకృపలో మనల్ని పిలుచుకొని దేవుని రాజ్య వారసులుగా దేవుని బిడ్డలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారని మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నీకు ఆత్మీయ వరాలు దేవుడిచ్చారు. ఆత్మీయ వరాల్ని మనం ప్రేమలో వాడినప్పుడు ఎలాగ విశ్వాసాన్ని ఆయన పెంపొందిస్తారు. అలాగే నువ్వు ఈ యొక్క 9 నుంచి 12 అధ్యాయాలు 9 నుంచి 21 వచనాలు ఏ విధంగా నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఎరిగి మంచిని నేర్చుకున్న తర్వాత ఆ మంచి మార్గంలో నువ్వు ఏ విధంగా నడుచుకోవాలని ఆయన మరొకసారి మనకి జ్ఞాపకానికి తెస్తున్నారు. ఇంటెన్స్ డిస్లైక్ అసహించుకోమన్నారు. అది ఎలాగ అసహించుకోవాలంటే ఇంకా దాని ముఖాన్ని మనం ఎప్పుడు చూడకూడదు. ఏవైతే దేవునికి అసహ్యమైన కార్యాలో ప్రపంచం ఈరోజు బీభత్సంగా వాటిని చేస్తూ ఉంది. So here Apostle Paul is saying, you hate those things, do not cling to those ones, you abhor those things, those evil things. వాటిని అసహించుకో, వాటికి దూరంగా నడువు. వాటికి దూరంగా నడిచినప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా వస్తున్నావు. చూడండి, ఈ పనులన్నీ ఎవరు నీ చేత చేయిస్తూ ఉంటారు? Who will allow you to do these things? Who instigate you to do these things? ఎవరు మిమ్మల్ని చేయడానికి? సాతానుడు. చూడండి, మనం 1 పేతురు 5వ అధ్యాయంలో చూస్తూ ఉంటే సాతానుడు గర్జించే సింహంలాగా ఎవరిని మృంగుదామా అని ఉంటాడంట. సో వేరెవర్ దెర్ ఈస్ వీక్ పాయింట్, వేరెవర్ దెర్ ఈస్ వీక్నెస్, మనం శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు సాతానుడు వచ్చేసి మనల్ని చెడ్డ పనులు చేయడానికి, చెడ్డ కార్యాలు చేయడానికి, దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి, మనల్ని నాశనం చేయడానికి, మనల్ని హత్య చేయడానికి, మన దొంగతనం చేయడానికి, మన జీవితాన్ని పాడు చేయడానికి, మన కెరియర్స్ కానీ ఏదైనా కానీ పాడు చేయడానికి సాతానుడు వస్తాడు. ఈ మాట ఎంతో చక్కగా అపోస్తలుడైన పౌలు గారు మనకి వివరిస్తున్నారు. డు నాట్ గో క్లోజ్ టు దెమ్. మరి ముఖ్యంగా యవ్వనులు, ఈ వాక్యాన్ని వింటున్న యవ్వనులు కానీ అలాగే ఆ కుటుంబాలు కానీ, ఈ రోజున కుటుంబాల్లో ఎన్నో కలహాలు. చూడండి, ప్రతి మాటికి కూడా ఈగో వచ్చేస్తూ ఉంది, ఆ గర్వం వచ్చేస్తూ ఉంది, అహంకారం వస్తూ ఉంది. నువ్వెంతంటే నువ్వెంత అనే స్థితికి వస్తున్నాము. ఆ ఫ్యామిలీ వాల్యూస్ పోతున్నాయి, మోరల్ వాల్యూస్ పోతున్నాయి, ఎథిక్స్ పోతున్నాయి, మనకి ఆ యథార్థత అనేది పోతుంది. ఎక్కడ చూసినా అబద్ధాలు, విచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉంది. సో ఇలాంటి సమయంలో మనం ఉన్నప్పుడు we have to be very careful which way we are walking. ఏ మార్గంలో మనం నడుస్తున్నాము, ఇదేన్ని మనము పాటిస్తున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు దేవుని మార్గంలో నడిచినప్పుడు ఈ చెడ్డ కార్యాలను నువ్వు అసహించుకుంటావు. నువ్వు సాతాను చేతిలో ఉన్నప్పుడు దేవునికి నువ్వు దూరంగా ఉంటావు. దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ద బైబుల్ సేస్, వెన్ యూ డోంట్ నో గాడ్ ఆర్ వెన్ యూ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్, ఇట్ టేక్స్ యూ టు పాత్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఆ యొక్క నాశనకరమైన మార్గంలో సాతానుడు మనల్ని నడిపిస్తూ ఉంటారని మనకి బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. సో why Satan comes? Satan comes only to bring dangerous things, harm things and distraction into our lives. చాలా మంది తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తారు, అమ్మ మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదమ్మా, మా అబ్బాయికి చెడు స్నేహాలమ్మా, అమ్మ మా అబ్బాయికి ఈ అలవాటు ఆ అలవాటు అని ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తూ నా దగ్గరికి వస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ వాళ్ళు ఎంతో కష్టపడి ఇళ్లలో పనిచేసుకొని చిన్న చిన్న పనులు చేసుకొని వాళ్ళ జీవితాలను వాళ్ళు త్యాగం చేసి తమ బిడ్డలను వాళ్ళు పోషించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మరి బిడ్డలు సరైన మార్గంలో వాళ్ళు నడవకపోతే ఆ తల్లిదండ్రుల హృదయాలు ఎంత భయంకరంగా, ఎంత బాధగా ఉంటాయో ఆలోచించండి. కాబట్టి వాక్యాన్ని వింటున్న మరి ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. యవ్వన ప్రాయంలో ఎవరికైతే బైబిల్ వాక్యం మీ హృదయంలో ఉంటుందో వాళ్ళు పాపానికి దూరంగా ఉంటారని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ప్లీజ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్లీజ్ ప్రే టు ద లార్డ్, ప్లీజ్ కమ్ క్లోజర్ టు గాడ్. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా వస్తామో చాలా ఈ అసహ్యకరమైన చెడ్డ కార్యాలన్నీ మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. బికాస్ గాడ్ ఈస్
కాలింగ్ యూ, గాడ్ ఈజ్ ఓపెనింగ్ హిజ్ ఆర్మ్స్ అండ్ గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ. రండి రండి, నా దగ్గరకు రండి. మీరు మంచి మార్గంలో నడవటానికి, మీరు నీతి వైపు నడవటానికి, మీరు నిత్య జీవంలోకి నడవటానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని ప్రతి బంధకంలో నుంచి విడిపించటానికి ఇదిగో నేను ఈ భూమి మీదకి వచ్చానని యేసయ్య చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ప్లీజ్, అందుకే యేసయ్య అన్నారు, చెవులు ఉన్నవారు వినుగాక, హృదయం ఉన్నవారు రిసీవ్ చేసుకుంటారు. అలాగే మనం ప్రార్థన చేయాలి, మా ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా. అయ్యా, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. మాకు ఆ వివేచన శక్తిని మీరు మాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. బికాజ్ చూడండి, ఈ యొక్క చెడు మార్గాలు ఎప్పుడు సాతానుడు ప్రతి ఆలోచనలు, చెడు ఆలోచనలు ముందు మన మైండ్లోకి తీసుకొని వస్తాడు. వాటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. వాటికి రూట్స్ ఒక చెట్లాగా వాటిని వేరులతో పెంచుతూ ఉంటాడు. వాటి వైపు మనం పరిగెత్తడానికి, వాటి మీద దృష్టించడానికి పదే 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 మనం ఆ యొక్క మార్గంలో నడిచే వరకు వాడు మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. కానీ చూడండి, 2 కొరింథీయులు 10వ అధ్యాయం 4-5 వచనాలు మనం వింటూ ఉంటుంటే, దేవుని యుద్ధోపకరణాలు, ఆయన వాక్యము, ఆయన రక్తము, ఆయన నామంతో మనం వీటిని ఆ యొక్క వేళ్లతో సహా పెకిలించగలిగిన శక్తిని దేవుడు మనకిచ్చారని యేసయ్య చెబుతున్నారు. సో బీ వెరీ కేర్ఫుల్. ఇట్స్ సో ఈజీ టు ఫాల్ డౌన్, ఇట్స్ సో ఈజీ టు గో ఇన్ డిస్ట్రాక్షన్, but we need to come back to God, because God is calling us. God wants to lift us up. God wants to restore us. God wants to forgive us. God wants to reconcile us. మనల్ని సమాధానపరిచి, మనల్ని క్షమించి, మనతో నడవాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, గ్లూ లాగా మనం దేవునికి అతుక్కుపోయి ఉండాలి, సాతానుడికి మనం అంత దూరంగా ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ అపోస్తలుడైన పౌలు గారు మనకి చెబుతూ ఉన్నారు. అలా ఉన్నప్పుడు పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమాధానము, శాంతి నీ హృదయాలకి, నీ తలంపులకి కావలిగా ఉండి యేసయ్య మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. ఐఎమ్ ష్యూర్ టుడే హూ ఎవర్ హర్డ్ దిస్ వర్డ్, ప్లీజ్ లిసన్, స్టే అవే ఫ్రమ్ ద రాంగ్ థింగ్స్ అండ్ కమ్ క్లోజర్ టు గాడ్. చెడ్డ కార్యాలకి మనం దూరంగా ఉందాము, మంచి వైపు మనం నడుద్దాము, మంచిని ప్రాక్టీస్ చేద్దాము, మంచిని మనము ఇతరులకి పంచి పెడదాము. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. యేసయ్యకి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు స్తోత్రాలైనా. ఫాదర్ గాడ్, హెల్ప్ అస్ లార్డ్. ఫాదర్ గాడ్, స్ట్రెంగ్థెన్ అస్ లార్డ్ టు వాక్ ఇన్ యువర్ వేస్ లార్డ్. తండ్రి, మీ యొక్క మార్గంలో మేము నడుచుకుంటానికి నాయన, మంచిలో మేము నాయన కలపబడి ఉండటానికి నాయన, మంచిలో నాటబడటానికి నాయన ప్రభా, మీ యొక్క వాక్యం అనే మంచి గింజ మా హృదయంలో ఉంచి నాయన, మేము నూరంతలుగా ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవా మీ సహాయం చేయండి నాయన. అయ్యా, వాక్యం వింటున్న బిడ్డలు నాయన ఎన్నో రకాలైన చెడ్డ పనులకు నాయన బానిసలైన ఆయన ప్రభా, ఏ విధంగా బయటకు రావాలో తెలియక ఉన్నారయ్యా. అయ్యా, బిడ్డల్ని మీరు ముట్టండి నాయన. శారీరకంగా నాయన, ఆర్థికంగా నాయన, మానసికంగా నాయన, ఆత్మీయంగా నాయన, ఏ ఏ విషయాల్లో అయితే పడిపోయి ఉన్నారో అయ్యా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన. అయ్యా, యు ఆర్ ద గాడ్ హూ రిస్టోర్స్ అస్ బ్యాక్ లార్డ్. ఫాదర్ గాడ్, మమ్మల్ని తిరిగి లేవనెత్తే దేవుడు మీరు నాయన, క్షమించే దేవుడు మీరు నాయన, మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి పరిశుద్ధులుగా చేసే దేవుడు మీరు నాయన, మీ నీతిలో నడిపించే దేవుడు మీరు నాయన, మీ నీతి అనే వస్త్రాన్ని మాకు కప్పే దేవుడు మీరు నాయన, మీ పరలోక రాజ్యాన్ని తెరిచి మా మీద ఆశీర్వాదాలు కురిపించే దేవుడు మీరు నాయన. అయ్యా ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మంచిని మేము నడుస్తూనైనా, మంచిని మేము అనుసరిస్తూనైనా, మంచి పనులు చేస్తూనైనా, సత్క్రియలు చేస్తూనైనా మీ నామానికి మహిమ తీసుకురావటానికి మమ్మల్ని వాడుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.